నా వసుదైక కుటుంబానికి నమస్కారం. నాన్న, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ నాన్న. మా నాన్నగారికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నా, ఏది ఇవ్వాలనుకున్నా చాలా తక్కువే. ఎందుకంటే జీవితంలో ఆయన అన్నీ చూసేస్తారు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కాకపోతే కొడుకుగా నేను ఒకటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా నాన్నగారు నేర్పించిన లెసన్స్, క్రమశిక్షణ, ఎవరిని మోసం చేయకుండా 10 మందికి తోడుగా ఉంటూ జీవితం అలాగే సాగించాలని నా కోరిక. అండ్ మా నాన్నగారికి నా ప్రాణం తప్ప ఏమి ఇవ్వలేను. సో ఈ జీవితాంతం ఈ ప్రాణం మా నాన్నగారి కోసమే. హ్యాపీ బర్త్డే నాన్న. అలాగే మై డార్లింగ్ అండ్ ద గ్రేటెస్ట్ మన మోహన్ లాల్ గారు. సార్, శిరస్సు వచ్చి పాదాలకి వందనం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఇక్కడ రావడం మా అందరికీ చాలా హ్యాపీగాను, ఎంతో ఫుల్ టు ఎనర్జీ ఉందన్నమాట. మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అనాలి ఉంది, ఉస్తాద్ రామ్ ఆడిద్దాం. సూపర్ సార్. మిమ్మల్ని, మా నాన్నగారిని అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరిద్దరూ ఎప్పుడు జీవితాంతం ఇలా కలకాలం సంతోషంగా ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్తో ఇలాగే ఉండాలని ఆ ఏడుకొండల వాడిని, ఆ షిరిడి సాయినాథుని, నేను నా ఇష్టదైవం ఆ శివుణ్ణి, అల్లాని, జీసస్ని, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు క్లుప్తంగా ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు మనందరం ఏంటంటే, ఇప్పుడు అమెరికా చూసుకున్నా అవి ఒక డిఫరెంట్ స్టేట్స్, అవన్నీ కలిస్తే ఒక కంట్రీ అయ్యి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నారు. మన ఇండియా ఉంది, ప్రతి ఒక్క స్టేటు డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, అన్ని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్ కలిసి వస్తే అదే మన భారతదేశం. అలాగే ఈరోజు యుఎస్ఎస్ఆర్ చూస్తున్నారు, దాంట్లో ఉన్న కంట్రీస్ ఎలా ఉన్నాయి కలిసి, బయటికి వచ్చి యుద్ధాలు చేసే కంట్రీసు, నేను ఎవరితో కలిసి ఉండక్కర్లేదు, నేను ఒంటరిగానే పోరాడతాను అని పోరాడే కంట్రీసు ఎంత దీన స్థితిలో ఉన్నారో మీరు చూస్తున్నారు. ఎందుకురా వీడి చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. మనుషులందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బలం. ఇప్పుడు మనకు చీమల కథ తెలుసు. ఒక చీమ